హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి వార్తలు నిలిచిన ఐఐటి. సో ఐఐటి మద్రాస్కి సంబంధించిన అంశం. ఐఐటి మద్రాస్ వారు శాస్త్ర, సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యాగజైన్ విడుదల చేస్తూ ఈరోజు వార్తలు నిలిచారు. రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఐఐటీల పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. తరచూ ఏదో ఒక ఐఐటి ఏదో ఒక ఇన్నోవేషన్తో వార్తలు నిలుస్తుంది. ప్రతి ఇన్నోవేషన్ గురించి కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. లాస్ట్ 1 yearలోనే ఆల్మోస్ట్ ఒక 40 to 50 టాపిక్స్ ఎక్స్క్లూజివ్గా ఐఐటీలకి సంబంధించి మనం డిస్కస్ చేయడం జరిగింది. రానున్న పోటీ పరీక్షలు, అది ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా కూడా ఐఐటీలకి సంబంధించి ఏదో ఒక ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రం ఉండదు, గుర్తుంచుకోండి. సో ఈరోజు ఐఐటి మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, ఐఐటి మద్రాస్ వారు విడుదల చేస్తున్న శాస్త్ర అనే ఒక మ్యాగజైన్ వార్తలు నిలిచింది. శాస్త్ర మ్యాగజైన్ ప్రత్యేకత ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్స్. భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగానికి సంబంధించి లేదా సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో జరుగుతున్న ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని తెలియజేయాలి అనే ఉద్దేశంలో భాగంగా ఐఐటి మద్రాస్ వారు ప్రచురిస్తున్న ఒక మ్యాగజైన్ పేరేంటి అంటారు? శాస్త్ర. ఈ మ్యాగజైన్ పేరు గుర్తుంచుకోండి. సో భారతదేశంలో ఇన్నోవేషన్స్, ఐఐటీస్ అంటేనే ఇటీవల కాలంలో ఇన్నోవేషన్స్ గురించి మనం చూస్తున్నాం. అలా భారతదేశంలో ఎస్ఎన్టీ ఫీల్డ్లో వస్తున్న ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ, వాటికి సంబంధించిన సంపూర్ణ సమాచారం, రీసెర్చ్ పేపర్స్ ఏవైతే ఉంటాయో, పరిశోధన పత్రాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా ఈ మ్యాగజైన్ ద్వారా అందించడం జరుగుతుంది ఐఐటి మద్రాస్. సో ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలను నిన్నటి రోజున భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా ప్రశంసించడం జరిగింది. శాస్త్ర సాంకేతిక రంగంలో జరుగుతున్న ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో, అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటిని తెలియజేయడానికి శాస్త్ర మ్యాగజైన్ ని విడుదల చేసినందుకు ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలకు, ఐఐటి మద్రాస్ కి నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని చెప్పేసి వెంకయ్య నాయుడు గారు, భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు కూడా నిన్నటి రోజున వార్తలు ఇచ్చారు. జస్ట్ గుర్తుంచుకోండి, ఐఐటి మద్రాస్ కి సంబంధించి శాస్త్ర అనే ఒక మ్యాగజైన్. ఈ టాపిక్ కి సంబంధించి రానున్న పోటీ పరీక్షలో ప్రశ్న ఎలా అడగబోయే అవకాశం ఉంటుంది అంటే, ఇటీవల భారతదేశంలోని ఏఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఏఐఐటి మద్రాస్, ఏఐఐటి శాస్త్రవేత్తలు లేదా ఏఐఐటి పరిధిలో శాస్త్ర అనే ఒక మ్యాగజైన్ వార్తలో నిలిచింది అంటారు ఐఐటి మద్రాస్ అని గుర్తుంచుకోండి. భారతదేశంలో ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయో అన్ని రంగాల్లో జరుగుతున్న ఇన్నోవేషన్ సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ఇందులో మనం తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ ఐఐటి మద్రాస్ వారు నిర్వహించే కొన్ని వెబినార్స్ కానివ్వండి, కొన్ని వర్చువల్ కాన్ఫరెన్సెస్ కానివ్వండి, స్పెషల్ అలుమిని కానివ్వండి, వాటన్నిటి కూడా శాస్త్ర అనే పేరుతోనే ఎక్కువగా వార్తలు ఇస్తారు. గుర్తుంచుకోండి, శాస్త్ర అనే ఒక పేరు కనిపించింది అంటే ఐఐటీల విషయంలో అది ఐఐటి మద్రాస్. ఇటీవల కాలంలో ఐఐటి మద్రాస్ తరచూ వార్తలు నిలుస్తుంది. ఐఐటి మద్రాస్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి నియోబోల్ట్ అనే ఒక మోటారైజ్డ్ వీల్ చైర్ ని కూడా ఇన్నోవేషన్ చేస్తూ వార్తలు ఇచ్చారు. మోటారైజ్డ్ వీల్ చైర్ ని కనుగొని వార్తలు నిలిచారు. ఇన్నోవేషన్ ఐఐటి మద్రాస్ సంబంధించి నియోబోల్ట్ అనేది ఒక వీల్ చైర్, ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఒక మోటారైజ్డ్ వీల్ చైర్. దీని గురించి సంపూర్ణంగా మనం డిస్కస్ చేయడం జరిగింది. ఆ ఇమేజ్ కూడా చూపించడం జరిగింది, ఒకసారి లింక్ చేసుకోండి. ఎట్ ద సేమ్ టైం భారతదేశంలోనే మొట్టమొదటిసారి 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారిత 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారిత హౌస్ ని నిర్మిస్తూ ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. అండ్ ఇటీవల ఇండస్ట్రీ కాన్క్లేవ్ అనే ఒక అంశం గురించి ఐఐటి మద్రాస్ గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అలా ఐఐటీలకి సంబంధించి ఐఐటి హైదరాబాద్ ని గనక మనం గమనిస్తే, ఐఐటి హైదరాబాద్ ఇన్నోవేషన్స్ ఇటీవల కాలంలో ఏంటి, దేశంలోని మొట్టమొదటిసారి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ ని నిర్మిస్తూ వార్తలు నిలిచిన ఐఐటి హైదరాబాద్. బయోబ్రిక్ బేస్డ్ హౌస్, బయోబ్రిక్ ప్యాడీ స్టబుల్ కానివ్వండి, అగ్రికల్చర్ క్రాప్ రెసిడ్యూ కానివ్వండి, వాటి ఆధారంగా చేసుకొని బ్రిక్స్ ని తయారు చేసేసి
ఒక ఇంటిని నిర్మించడం జరిగింది ఐఐటి హైదరాబాద్ పరిధిలో, గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో కార్నియా సమస్యలకు పరిష్కారం వెతికే దిశలో భాగంగా ఎలాంటి శస్త్రచికిత్స లేకుండానే మానవుడిలో కార్నియా ప్రాబ్లంని రెమెడీగా ఇటీవల కాలంలో హైడ్రోజెల్ అనే అంశంతో ఐఐటి హైదరాబాద్ శాస్త్రవేత్తలు వార్తలు ఇచ్చారు. హైడ్రోజెల్ యొక్క ప్రత్యేకత ఏంటి, ఎలా తయారు చేస్తారు, ఇవన్నీ కూడా మనం చూడడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో ఐఐటి ఢిల్లీ కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు ఇటీవల డయాగ్నోసిస్ టెస్ట్ కిట్లను తయారు చేస్తూ వార్తలు ఇచ్చారు. డయాగ్నోసిస్ టెస్ట్ కిట్ సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ. రామన్ అనే పదం వచ్చిందంటే లైటింగ్ కి సంబంధించి, కాంతికి సంబంధించి, లైట్ కి సంబంధించిన పదం. సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ ప్రత్యేకత ఏంటి, లైట్ ఆధారంగా, కాంతి ఆధారంగా మానవుడి లోపల డెంగ్యూ వ్యాధిని నిర్ధారణ చేసే ఒక ప్రత్యేకమైన టెస్ట్. అండ్ ఇటీవల ఐఐటి ఢిల్లీకి సంబంధించి మనం ప్రత్యేకంగా ఒమిక్రాన్ టెస్ట్ కిట్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. నిన్నటి క్లాస్లో ఒక ఐఐటి వార్తలు ఇచ్చింది. ఐఐటి జోధ్పూర్ ఎక్కడ ఉంటుంది, రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి. ఐఐటి జోధ్పూర్ శాస్త్రవేత్తలు మానవుడి లోపల కరోనా వ్యాధి లక్షణాలను గుర్తించడానికి డయాగ్నోసిస్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చారు. ఎక్స్రే ఆధారిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెస్ట్ ఒక ప్రక్రియను కనుగొని వార్తలు ఇచ్చారు ఐఐటి జోధ్పూర్ శాస్త్రవేత్తలు. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి రోపార్ శాస్త్రవేత్తలు తరచూ వార్తలు ఇస్తున్నారు. ఆంబీ ట్యాగ్ అంటే టెంపరేచర్ మానిటరింగ్ కి సంబంధించి ఒక పెన్ డ్రైవ్ లాంటి నిర్మాణం ఆంబీ ట్యాగ్. అండ్ స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ అనే ఒక ప్రత్యేకమైన వ్యవస్థ ఏర్పాటు చేస్తూ, అండ్ ఇటీవల కాలంలో ఐఐటి రోపార్ కి సంబంధించి ప్రత్యేకంగా మనం వరల్డ్స్ ఫస్ట్ అనే ఒక అంశాన్ని కూడా డిస్కస్ చేస్తాం. వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనే ఒక అంశం గురించి చూసాం. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి బాంబే శాస్త్రవేత్తలు వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మైక్రో సెన్సార్ బేస్డ్ నానో స్నిఫర్ సంబంధిత అంశంతో వార్తలు నిలిచారు. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి గౌహతి శాస్త్రవేత్తలు తరచూ ఎలక్ట్రిక్ వెహికల్స్ లో ఉపయోగించే లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీ ఏదైతే ఉంటుందో, లిథియం అయాన్ బ్యాటరీ సామర్థ్య పెంపుకి సంబంధించి ప్రత్యేకమైన పరిశోధనలు. ఐఐటి ఖరగ్పూర్ శాస్త్రవేత్తలు బీటిల్ నట్ ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ సంబంధిత అంశము. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి మండి శాస్త్రవేత్తలు కూడా తరచూ వార్తలు నిలుస్తున్నారు, ఎక్కువగా రహదారి భద్రతకి సంబంధించిన అంశాలు. వీటన్నిటిని లింక్ చేస్తూ చూడండి. తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటీలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి, స్పెషల్ ఫోకస్ వేయండి. అండ్ ఈరోజు మరొక ఐఐటి కూడా వార్తలు నిలిచింది. ఐఐటి ఢిల్లీ పరిధిలో బోట్ ల్యాబ్ అనే ఒక సంస్థ. ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి. యాక్చువల్గా ఐఐటీల పరిధిలో స్టార్టప్ల గురించి తరచూ మనం చూస్తున్నాం. స్టార్టప్స్, అంకుర పరిశ్రమలు. ఐఐటి పరిధిలో పనిచేసే ఒక చిన్న అంకుర పరిశ్రమ, ఒక స్టార్టప్. సో ఆ స్టార్టప్ పేరేంటి, బోట్ ల్యాబ్. ఈ బోట్ ల్యాబ్ వారు ఎక్కువగా డ్రోన్లను తయారు చేస్తారు. డ్రోన్స్ అన్న అన్మాన్డ్ ఎయిర్ వెహికల్ అన్న ఒకటే, మానవరహిత విమానాలు. ఇటీవల డ్రోన్లకు సంబంధించి తరచూ మనం ఏదో ఒక విషయాన్ని చూస్తున్నాం. డ్రోన్ల వల్ల బెనిఫిట్స్ ఉంటాయి, డ్రోన్ల వల్ల నెగిటివ్ ఇంపాక్ట్ కూడా ఉంటుంది సొసైటీ పైన. ఇటీవల కాలంలో కొన్ని తీవ్రవాద సంస్థలు కానివ్వండి డ్రోన్లను ఆధారంగా చేసుకొని కొన్ని ప్రాంతాలు కూడా పేల్చేస్తున్నారు. కొన్ని ప్రాంతాలను డ్రోన్లను ఆధారంగా చేసేసుకొని మెడిసిన్స్ని కానివ్వండి, వ్యాక్సిన్స్ని కానివ్వండి, ఏరియాస్ని శానిటైజ్ చేయడం కానివ్వండి, ఇలాంటివి కూడా చూస్తున్నాం. సో అలా డ్రోన్లను తయారు చేసే ఒక అంకుర పరిశ్రమ బోట్ ల్యాబ్. వీరు తయారు చేసిన 1000 డ్రోన్లు ఏవైతే ఉంటాయో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, ఇండిజినస్ టెక్నాలజీ, స్వదేశీ పరిజ్ఞానం, మన భారతదేశానికి సంబంధించి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన డ్రోన్లు ఏవైతే ఉంటాయో ఆల్మోస్ట్ ఒక 1000 డ్రోన్లు మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్లో భాగంగా తయారు చేశారు. వీటిని ఇటీవల ముగిసిన బీటింగ్ రిట్రీట్ ప్రోగ్రామ్ గురించి కూడా ఇప్పటికి మనం 3 times డిస్కస్ చేసాం. బీటింగ్ రిట్రీట్ అంటే ఏంటి, క్లోజింగ్ సెరిమనీ ఆఫ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్, గణతంత్ర దినోత్సవ వేడుకల యొక్క ముగింపు కార్యక్రమాన్ని బీటింగ్ రిట్రీట్ అంటాం. స్పెషల్ పరేడ్ ఉంటుంది మనకు విజయ్ చౌక్ వద్ద. సో ఢిల్లీలో, దేశ రాజధాని ఢిల్లీలో బీటింగ్ రిట్రీట్ అకేషన్ మనం చూస్తూ ఉంటాం. ఇటీవల బీటింగ్ రిట్రీట్ గురించి మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేసాం. మహాత్మా గాంధీ గారికి, జాతిపిత మహాత్మా గాంధీ గారికి చాలా అమితమైన, చాలా ఇష్టమైన ఒక పాట అబైడ్ విత్ మీ అనే ఒక సాంగ్ ని తొలగించడం జరిగింది. బీటింగ్ రిట్రీట్ పరేడ్ లో స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారి కొన్ని రిఫార్మ్స్ వచ్చినాయి. పూర్తి స్వదేశీ
పాటలను మాత్రమే లేదా స్వదేశీ హింసని మాత్రమే అక్కడ ప్రదర్శించాలని చెప్పేసి మన ఇండియన్ సాంగ్స్ ఏ మేరీ వతన్ లోగో అనే సాంగ్స్ని మాత్రమే ప్రదర్శించారు. అలాంటి బీటింగ్ రిట్రీట్ క్లోజింగ్ సెరమనీ 29th రోజున జరుగుతుంది అని చెప్పాను. 29th రోజున ముగిసింది. ఆ బీటింగ్ రిట్రీట్లో నైట్ పూట, సో క్లోజింగ్ సెరమనీ రోజున ఈ 1000 డ్రోన్లు ఏవైతే ఉంటాయో బోట్ ల్యాబ్ సంస్థ వారు తయారు చేసిన ఈ 1000 డ్రోన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంటే ఇక్కడ ఐఐటి ఢిల్లీ వారికంటూ ప్రత్యేక గుర్తింపు చాటింది బీటింగ్ రిట్రీట్ లేదా క్లోజింగ్ సెరమనీ ఆఫ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ లో. ఈ డ్రోన్లు ఏం చేశాయంటే ప్రత్యేకంగా ఒక వరుస క్రమంలో అద్భుతంగా కొన్ని ప్రదర్శనలు చేశాయి. మహాత్మా గాంధీ గారికి సంబంధించిన ఇమేజ్ని చూపించడం కానివ్వండి, ఎట్ ద సేమ్ టైం ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ ఈ పదాలను చూపించడం కానివ్వండి, లేదంటే ఇండిపెండెన్స్ సంబంధించి 75 years ఇండిపెండెన్స్ ఆ లోగో చూపించడం కానివ్వండి, మన నేషనల్ ఫ్లాగ్ ని చిత్రీకరించడం కానివ్వండి, అవన్నీ కూడా కాంతుల ఆధారంగా ప్రత్యేక ప్రదర్శనలు చేసిన డ్రోన్లను ఎవరు తయారు చేశారో ఐఐటి ఢిల్లీ అని గుర్తుంచుకోండి. ఐఐటి ఢిల్లీ పరిధిలోని బోట్ ల్యాబ్ అనే ఒక అంకుర పరిశ్రమ. సో ఈ ఐఐటి గురించి కూడా బీటింగ్ రిట్రీట్ ని లింక్ చేస్తూ చూడండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఎలా ఉంటుందంటే, సో ఇటీవల బీటింగ్ రిట్రీట్ ప్రోగ్రామ్ లో భాగంగా, బీటింగ్ రిట్రీట్ అంటే ఏందో తెలియాలి, క్లోజింగ్ సెరమనీ ఆఫ్ రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్. సో బీటింగ్ రిట్రీట్ లో భాగంగా ఏ ఐఐటి పరిధిలోని ఏ స్టార్టప్ సంస్థ వారు తయారు చేసిన డ్రోన్లు, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన డ్రోన్లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి అంటారు. సో ఐఐటి ఢిల్లీ. అండ్ నెక్స్ట్ ఈరోజు నైపర్కి సంబంధించిన పోర్టల్ వార్తలు నిలిచింది. నైపర్ మనకు మెడిసిన్కి సంబంధించి కానివ్వండి, టెక్నాలజీ ఇంజనీరింగ్కి సంబంధించి కానివ్వండి, ఫార్మసీకి సంబంధించి కానివ్వండి, కొన్ని సంస్థలు వాటి యొక్క యాక్రోనిమ్స్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమంటున్నాను, నైపర్ యాక్రోనిమ్ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. నైపర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసీ రంగానికి సంబంధించి చాలా మంది ఫార్మసీ విద్యార్థులకు నైపర్లో చదవాలని ఒక కోరిక ఉంటుంది. నైపర్ అంటే ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో, బీటెక్ చేసిన వారికి ఐఐటీలో చదవాలని చెప్పేసి ఎంత ప్రతిష్టాత్మకంగా చూస్తారు. సో ఫార్మసీ విద్యార్థులు నైపర్లో చదవాలని అంతగా చూస్తారు. అలాంటి నైపర్కి సంబంధించి భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో విద్యా సంస్థలని ఫార్మస్యూటికల్ రంగానికి సంబంధించి అత్యున్నత విద్యను అందించే ఎడ్యుకేషన్. సో ఇక్కడ నైపర్ పరిధిలో ఒక రీసెర్చ్ పోర్టల్ని ప్రారంభించారు. రీసెర్చ్ పోర్టల్ భారతదేశంలోని అన్ని నైపర్స్ ఏవైతే ఉంటాయి, నైపర్ గౌహతి, నైపర్ హైదరాబాద్, ఇలా ఒక్కొక్క ప్రాంతంలో నైపర్స్ ఉన్నాయి. సో ఈ నైపర్ల పరిధిలో రీసెర్చ్ పోర్టల్ని ప్రారంభించారు. అంటే అన్ని నైపర్లు చేసే ఈ రీసెర్చ్ ఏవైతే ఉంటాయి, ఇన్నోవేషన్స్ ఏవైతే ఉంటాయి ఫార్మసీ రంగానికి సంబంధించి వాటి యొక్క విషయాలు కానివ్వండి, ఇన్నోవేషన్స్ అందులో సాధిస్తున్న ఘనత కానివ్వండి, సో వారు ఎలాంటి టెక్నాలజీని కనుగొన్నారు, ఇవన్నీ కూడా పోర్టల్ రూపంలో తెలియజేయాలి. ఏం లేదు, ఫార్మసీ సెక్టార్లో వీరు చేసే శాస్త్రవేత్తలు, ఫార్మా శాస్త్రవేత్తలు చేసే పరిశోధనలు ఏవైతే ఉంటాయో మనకు తెలియజేయాలి, వాటిని వివిధ రంగాల్లో ఉపయోగించుకోవాలి. ఎగ్జాంపుల్ పెస్టిసైడ్కి సంబంధించి కానివ్వండి, ఎరువులకు సంబంధించి కానివ్వండి, అలా ప్రతి రంగంలో కూడా ఈ రీసెర్చ్ ఉపయోగపడతాయని చెప్పేసి నైపర్ రీసెర్చ్ పోర్టల్ ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా భారతదేశంలో ఎంఎస్ఎంఈ సెక్టార్కి ఈ రీసెర్చ్ పోర్టల్ ఉపయోగపడుతుందని చెప్పేసి మన్సుఖ్ మాండవీయ గారు చెప్పారు. సో నైపర్ రీసెర్చ్ పోర్టల్ని ఇటీవల మన్సుఖ్ మాండవీయ గారు విడుదల చేస్తూ వార్తలు ఇచ్చారు. మన్సుఖ్ మాండవీయ గారు ఎవరు? ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ. సో ప్రస్తుతం మన్సుఖ్ మాండవీయ గారు మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారని గుర్తుంచుకోండి. సో నైపర్కి సంబంధించిన రీసెర్చ్ పోర్టల్ ద్వారా భారతదేశంలో ఎంఎస్ఎంఈ సెక్టార్ అభివృద్ధి అనేది చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఒక అంశాన్ని లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ సింగోలి రాయన్న సైనిక్ స్కూల్ వార్తలు నిలిచింది. సింగోలి రాయన్న పర్సన్ పేరు గుర్తుంచుకోండి. సో సింగోలి రాయన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి, కర్ణాటక రాష్ట్ర చరిత్రలో, కన్నడ చరిత్రలో ఎప్పటికైనా కూడా గుర్తుంచుకోవాల్సిన ఒక వ్యక్తి, రెవల్యూషనరీ లీడర్. సో యాక్చువల్గా చాలా వరకు కూడా స్వాతంత్రోద్యమంలో కానివ్వండి, కన్నడ ప్రాంతాల కోసం ప్రత్యేకంగా ఉద్యమం చేసిన ఒక రెవల్యూషనరీ లీడర్, అంటే విప్లవ నాయకుడు సింగోలి రాయన్న. ఇలాంటి విప్లవ నాయకులు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి తరచు మనం చూస్తున్నాం. అంతకుముందు ఓనెక ఓబవ్వ అని చెప్పాను. మన తెలంగాణ సంస్కృతిలో చాకలి ఐలమ్మ గారు ఎలా అయితే పోరాడారో, సేమ్ కన్నడ చరిత్రలో ఓనెక ఓబవ్వ గారు అలా ఉన్నారు. సో అలా ఇలాంటి పర్సన్స్ ఎవరైతే వార్తలు ఇస్తారో వారి గుర్తుంచుకోండి ఏ రాష్ట్రానికి సంబంధించి. సింగోలి రాయన్న సో రెవల్యూషనరీ లీడర్ ఆఫ్
కర్ణాటక చరిత్రలో గుర్తింపు పొందిన ఒక వ్యక్తి తన పేరు ఆధారంగా ఒక సైనిక్ స్కూల్ని నిర్మిస్తోంది కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం. ఆల్రెడీ ఇప్పటికే నిర్మాణం జరుగుతోంది. దాదాపు 180 కోట్ల రూపాయల విలువైన సైనిక్ స్కూల్ యొక్క నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావస్తున్నాయని చెప్పేసి ప్రస్తుత కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి గారు ప్రకటించారు. బసవరాజు బొమ్మాయి గుర్తుంచుకోండి, బసవరాజు బొమ్మాయి గారు ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. సో బెంగళూరులో ఈ ప్రకటన చేయడం జరిగింది. సింగోలి రాయన్న గారికి సంబంధించిన వేడుకల సందర్భంగా సైనిక్ స్కూల్ ఏదైతే ఉంటుందో అతి త్వరలో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వారితో ఒప్పందాన్ని కుదుర్చుకొని ఈ సింగోలి రాయన్న సైనిక్ స్కూల్ ఏదైతే ఉంటుందో కేంద్ర పరిధిలో విలీనం చేయాలని ఆలోచిస్తున్నారు. జస్ట్ గుర్తుంచుకోండి, సింగోలి రాయన్న సైనిక్ స్కూల్ ఏ రాష్ట్రము అంటారు అంతే. సో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి అభివృద్ధి నిర్మాణ దశలో ఉన్న ఒక సైనిక్ స్కూల్, సైనిక పాఠశాల. అండ్ ఇటీవల కాలంలో కర్ణాటక రాష్ట్రం తరచూ వార్తలు నిలుస్తుంది. కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి లాస్ట్ 2 days బ్యాక్ గ్రామ వన్ ఇనిషియేటివ్ గురించి డిస్కస్ చేసాం. గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వం అందించే సేవలు ఏవైతే ఉంటాయో, బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో దాదాపు 100 రకాల సేవలను ఆన్లైన్ విధానంలో అందించే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం గ్రామ1. అండ్ బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్ దేశంలోనే మొట్టమొదటిసారి అని చెప్పాను. నిమ్హాన్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ సైన్సెస్, న్యూరో సైన్సెస్ మరియు నీతి ఆయోగ్ పరిధిలో బ్రెయిన్ హెల్త్ ఇనిషియేటివ్. అండ్ ఇటీవల కాలంలో జనసేవక జనస్పందన అనే ఒక ప్రత్యేకమైన ఇనిషియేటివ్తో కర్ణాటక రాష్ట్రం వార్తలు నిలిచింది. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కొప్పాల్ టాయ్ క్లస్టర్ గురించి కర్ణాటక రాష్ట్రం గురించి డిస్కస్ చేసాం. కొప్పాల్ టాయ్ క్లస్టర్ అతి పెద్దది. అండ్ ఇటీవల కాలంలో ప్లాస్టిక్ పార్క్ సంబంధిత అంశంతో మంగళూరు వార్తలు నిలిచింది. వీటితో పాటు ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన విజయనగర జిల్లా, నూతన జిల్లా కానివ్వండి. సో ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలను కూడా లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ గ్రేట్ బ్యారియర్ రీఫ్ వార్తలు నిలిచింది. గ్రేట్ బ్యారియర్ రీఫ్ కోరల్ రీఫ్, గ్రేట్ బ్యారియర్ రీఫ్. ఈ పదం వినగానే మీకు ఎక్కడ గుర్తుకురావాలి? వరల్డ్ జాగ్రఫీలో మీరు నేర్చుకుని ఉంటారు. సో వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి ఆస్ట్రేలియా, గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనగానే ఆస్ట్రేలియా గుర్తుకు రావాలి. అలాంటిది గ్రేట్ బ్యారియర్ రీఫ్ అనేది యునెస్కోకి సంబంధించి కూడా ఇంపార్టెన్స్ ఉన్న ఒక సైట్ అనుకోండి. సో యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ వారు, యునెస్కో వారు గ్రేట్ బ్యారియర్ రీఫ్ ని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా, ఏరియాగా గుర్తించారు. అలాంటిది లాస్ట్ ఇయర్ 2021లో గ్రేట్ బ్యారియర్ రీఫ్ కి సంబంధించి బ్లీచ్ కానివ్వండి, లేదా అక్కడ ఏర్పడిన పొల్యూషన్ కానివ్వండి, కాలుష్య సంబంధిత అంశాలతో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ డేంజర్ లిస్ట్ లో చేర్చారు. సో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గనక ఏదైనా ఒక ప్రాంతాన్ని యునెస్కో గుర్తించింది అనుకోండి, గుర్తిస్తుంది. అలాంటి ప్రాంతాలు ఏవైతే ఆల్రెడీ యునెస్కో సైట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ గనక కాలుష్య సంబంధిత ప్రమాదం ఏర్పడినా, కాలుష్య సమస్యలు తలెత్తినా కూడా ఆ సైట్లను యునెస్కో వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్, ఆల్రెడీ గుర్తింపు ఉన్న ఈ వరల్డ్ హెరిటేజ్ ఏదైతే ఉందో ప్రపంచ వారసత్వ సంపద చాలా ఆపదలో ఉంది, డేంజర్లో, ప్రమాదంలో ఉంది అని గుర్తిస్తారన్నట్టు. అలాంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని ఆస్ట్రేలియా ప్రభుత్వం ఏం చేసిందంటే దాదాపు $750 మిలియన్ ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఏదైతే ఉంటుందో మొత్తాన్ని కూడా పరిశుభ్రం చేసే ఒక ఇనిషియేటివ్ని ప్రారంభించింది. కోరల్స్ 2050 ఇనిషియేటివ్, కోరల్స్ 2050 లేదా రీఫ్ 2050 ఇనిషియేటివ్ను ప్రారంభిస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం వార్తలు ఇచ్చింది. ఏం లేదు, గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఏదైతే ప్రమాదపు టంచన ఉందో ఆ ప్రమాదం నుండి గ్రేట్ బ్యారియర్ రీఫ్ని కాపాడాలని చెప్పేసి ప్రత్యేకంగా $750 మిలియన్ ఖర్చుతో ఆస్ట్రేలియా ప్రభుత్వం ఈ గ్రేట్ బ్యారియర్ రీఫ్కి సంబంధించి రెజ్యువనేటింగ్ యాక్టివిటీస్ ప్రారంభించింది, పునరుజ్జీవన కార్యక్రమాలను ప్రారంభించిందని గుర్తుంచుకోండి, సరిపోతుంది. కోరల్ రీఫ్స్, పగడపు దిబ్బలు అంటే మనకు లక్షద్వీపులు కానివ్వండి, ఇవన్నీ కూడా కోరల్ రీఫ్స్. అండ్ నెక్స్ట్ ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసిన ఒక అనౌన్స్మెంట్ వార్తలు నిలిచింది. అనౌన్స్మెంట్ అది దేనికి సంబంధించి అంటే ఆస్ట్రోటర్ఫ్ ఫుట్బాల్ స్టేడియం. ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి, ఆస్ట్రోటర్ఫ్ ఫుట్బాల్ స్టేడియం. భారతదేశంలో ఏ ప్రాంతంలో రానున్న రోజుల్లో ఆస్ట్రోటర్ఫ్ ఫుట్బాల్ స్టేడియంని నిర్మించబోతున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగింది. భారత ప్రధాని గారు స్వతహాగా ప్రకటించడం జరిగింది. అంటే లడఖ్ కేంద్రపాలిత ప్రాంతం అని గుర్తుంచుకోండి. సో లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో సముద్ర మట్టానికి
10,000 అడుగుల ఎత్తులో 10,000 అడుగులకు పైచిలుకు ఎత్తులో ఆస్ట్రోటర్ఫ్ ఫుట్బాల్ స్టేడియంని నిర్మించబోతుందంట భారత ప్రభుత్వం. ఆస్ట్రోటర్ఫ్ అంటే ఏం లేదు, ఆస్ట్రోటర్ఫ్ అనే మీనింగ్ కనుక మీరు డిక్షనరీ గూగుల్లో వెతికితే ఏమొస్తుందంటే సింథటిక్ గ్రాస్ అని వస్తుంది. సింథటిక్ గ్రాస్ కామన్గా ఫుట్బాల్ స్టేడియంస్ కానివ్వండి, ఆ మైదానాలు ఏవైతే ఉంటాయో గడ్డితో కూడుకొని ఉంటాయి, చిన్న చిన్న స్మాల్ గ్రాస్ ఉంటాయి, ఫైన్ గ్రాస్ ఉంటుంది. అలాంటిది ఆస్ట్రోటర్ఫ్ ఏంటంటే సేమ్ న్యాచురల్ గ్రాస్ లాగానే, న్యాచురల్గా పెరిగే గడ్డి లాగానే ఉంటుంది, కాకపోతే అది సింథటిక్ అంటే ప్లాస్టిక్ గడ్డి అనుకోండి. అలాంటి ప్రత్యేకమైన అధునాతనమైన మోడర్న్ ఫుట్బాల్ స్టేడియంని లడఖ్లో ఏర్పాటు చేయబోతున్నారంట భారత ప్రభుత్వం అని గుర్తుంచుకోండి. ఈ స్టేడియంలో దాదాపు 30,000 మంది స్పెక్టేటర్స్ కూర్చోవచ్చు. ఏదైనా ఫుట్బాల్ మ్యాచ్ జరిగితే మాత్రం 30,000 మంది ఇక్కడ మ్యాచ్ని వీక్షించవచ్చు. అలా భారతదేశంలో ఒక అత్యంత ఎత్తైన ప్రాంతంలో నిర్మించబోతున్న ఒక ఫుట్బాల్ స్టేడియంగా ఆస్ట్రోటర్ఫ్ ఫుట్బాల్ స్టేడియం ఈరోజు ఒక ప్రకటనతో వార్తలు ఇచ్చింది. అతి త్వరలో ఈ ఫుట్బాల్ స్టేడియం సంబంధించి అఫీషియల్ నేమ్ కూడా డిక్లేర్ చేస్తారు భారత ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి. ఆస్ట్రోటర్ఫ్ ఫుట్బాల్ స్టేడియం ఇటీవల ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 2019 సంవత్సరంలో జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించి ప్రత్యేక హోదా స్వయం ప్రతిపత్తి ఇస్తున్న ప్రత్యేక నిబంధన ఏదైతే ఉంటుందో రాజ్యాంగంలో ఆర్టికల్ 370 ఆఫ్టర్ రిపీలింగ్ ఆర్టికల్ 370 అంటే ఆ ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ 2 కేంద్రపాలిత ప్రాంతంగా మనం చూడడం జరిగింది. అలాంటిది జమ్మూ కాశ్మీర్లోను లడఖ్లోను అభివృద్ధి కార్యక్రమాలను భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఇప్పటి వరకు లడఖ్కి సంబంధించి లడఖ్ యూనివర్సిటీ దాదాపు 750 కోట్ల రూపాయలతో లడఖ్ యూనివర్సిటీ నిర్మాణ పనులు ఇలాంటివి మనం చూస్తున్నాం. అందులో భాగంగా అభివృద్ధి పరంగా పర్యాటక రంగంగా కూడా చాలా అభివృద్ధి చేయాలని చెప్పేసి లడఖ్లో ఆస్ట్రోటర్ఫ్ ఫుట్బాల్ స్టేడియం ఒక సింథటిక్ ట్రాక్ని కూడా ఏర్పాటు చేయబోతున్నారట, 8 లేన్ ట్రాక్ని. ఇది ఒకటి గుర్తుంచుకోండి సరిపోతుంది. ఆస్ట్రోటర్ఫ్ ఫుట్బాల్ స్టేడియం అనగానే లడఖ్. అండ్ నెక్స్ట్ నార్త్ కొరియా మరొకసారి వార్తలు నిలిచింది. నార్త్ కొరియా మరొకసారి వార్తలు నిలిచింది అంటున్నాను. ఉత్తర కొరియా ఉత్తర కొరియా ఈ జనవరి మాసం ఈరోజు జనవరి 31 జనవరి 31 యాజ్ ఆన్ టుడే ఒక నెలలో 7 సార్లు మిసైల్ లాంచింగ్ చేసి మిసైల్ ప్రయోగిస్తూ వార్తలు ఇచ్చింది. పక్కన ఉన్న దేశాలు ఏవైతే ముఖ్యంగా జపాన్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, సౌత్ కొరియా కానివ్వండి, ఈ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నా కూడా ఐక్యరాజ్య సమితి నిబంధనలు ఉల్లంఘించి మరి నార్త్ కొరియా మిసైల్ ప్రయోగాలు చేస్తున్నారు. ఒకసారి రైల్ బార్న్ మిసైల్ ప్రయోగం అంటే రైలు ఆధారంగా క్షిపణి ప్రయోగం అంటే నడుస్తున్న రైలు నుండి కూడా క్షిపణి ప్రయోగించారు ఇటీవల. అండ్ ఇటీవల సబ్మెరైన్ మిసైల్ లాంచ్. సబ్మెరైన్ అంటేనే జలాంతర్గామి, సముద్ర గర్భంలో ప్రయాణిస్తుండేది ఏదైతే ఉంటుందో స్పెషల్ వెజిల్ సబ్మెరైన్ ఆధారంగా కూడా మిసైల్ లాంచ్ చేసేసారు. నిన్నటి క్లాస్లో కూడా 2 మిసైల్ ప్రయోగాలు అని చెప్పాను. అలా లాంగ్ రేంజ్ మిసైల్ ప్రయోగాన్ని దాదాపు భూమి నుండి 2000 మీటర్ల ఎత్తులో ప్రయాణించే 800 మీటర్ల దూరంలో ఎలాంటి టార్గెట్నైనా కూడా ధ్వంసం చేసే అధునాతనమైన మిసైల్ని ప్రయోగించమని చెప్పేసి నార్త్ కొరియా ప్రభుత్వం ప్రకటించింది. దీన్ని తీవ్రంగా విమర్శిస్తున్నాయి ప్రపంచ దేశాలు. జస్ట్ గుర్తుంచుకోండి, లాంగ్ రేంజ్ మిసైల్ ప్రయోగం, బ్యాలిస్టిక్ మిసైల్ ప్రయోగాలు అనగానే ఇటీవల ఒక్క జనవరి మాసంలోనే 7 సార్లు మిసైల్ ప్రయోగాలను ప్రయోగిస్తూ నార్త్ కొరియా ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పక్షుల సంరక్షణకి సంబంధించి చర్యలతో ఈరోజు వార్తలు ఇచ్చింది. పక్షి సంరక్షణ చర్యలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం లేదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ అని గుర్తుంచుకోండి. ఈ పక్షి పేరేంటి అంటే అసలు ఏ పక్షులకు సంబంధించిన సంరక్షణ చర్యల విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు వార్తలు ఇచ్చిందంటే స్పాట్ బిల్డ్ పెలికాన్స్. స్పాట్ బిల్డ్ పెలికాన్స్ ఇవి పక్షుల పేరు. పక్షుల పేరేంటి? స్పాట్ బిల్డ్ పెలికాన్స్. యాక్చువల్గా దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే నెక్ చాలా పొడవుగా ఉంటుంది, సేమ్ క్రెయిన్ లాగానే ఉంటుంది. స్పాట్ బిల్డ్ పెలికాన్స్ ఇటీవల వార్తలు నిలిచింది. ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆ పక్షులకి సంబంధించిన సంరక్షణ చర్యలతో వార్తలు నిలిచింది అంటారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. యాక్చువల్గా ఇవి వలస పక్షులు. ఎప్పుడైనా ఒక జీవికి సంబంధించి ఏదైనా జీవి కానివ్వండి, పక్షులే కానివ్వండి, లేదా వార్తలు నిలిచిన పాములే కానివ్వండి, లిజార్డ్ వెరైటీసే కానివ్వండి, లేదా వార్తలు నిలుస్తున్న మొక్కల జాతులే కానివ్వండి, ఏదైనా ఒక జీవజాతికి సంబంధించిన అంశాన్ని మనం డిస్కస్ చేస్తున్నప్పుడు వాటికి సంబంధించిన సైంటిఫిక్ నేమ్ నేర్చుకోండి. ఎందుకంటే పోటీ పరీక్షల్లో ఖచ్చితంగా సైంటిఫిక్ నేమ్ పైననే ప్రశ్నలు అడుగుతారు. ఇక్కడ వార్తలు నిలిచిన స్పాట్ బిల్డ్ పెలికాన్ యొక్క సైంటిఫిక్ నేమ్, ఈ పక్షి యొక్క సైంటిఫిక్ నేమ్ శాస్త్రీయ నామం ఏంటంటే పెలికానస్. పెలికానస్
ఫిలిప్పెన్సిస్ గుర్తుంచుకోండి. పెలికానస్ ఫిలిప్పెన్సిస్ లేదా స్పాట్ బిల్డ్ పెలికాన్స్. యాక్చువల్గా ఈ పక్షులకు సంబంధించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ప్రాంతం, ఒక లోతట్టు ప్రాంతం, ఒక చిత్తడి నేల వార్తలు ఇచ్చింది. అదేంటంటే నౌపద స్వాంప్ ఏరియా. నౌపద స్వాంప్ ఏరియా అంటే లోతట్టు ప్రాంతము లేదంటే చిత్తడి బురద ప్రాంతం అంటాం. సో నౌపద స్వాంప్ ఏరియా ఏ జిల్లాలో ఉంటుంది అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది. శ్రీకాకుళం డిస్టిక్ లోని తెలీనాపురంలోని నౌపద స్వాంప్ ఏరియా లేదంటే శ్రీకాకుళం జిల్లాలోని నౌపద స్వాంప్ ఏరియా యొక్క ప్రత్యేకత, ఈ బురద ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎప్పుడు కూడా వాటర్ స్టాగ్నెంట్ గా ఉంటుంది. ఇక్కడికి వలస పక్షులు రావడం జరుగుతుంది. అందులో ప్రత్యేకం స్పాట్ బిల్డ్ పెలికాన్స్. ఇటీవల ఏం జరుగుతుందంటే ఈ నౌపద స్వాంప్ ఏరియాలో వలసగా వచ్చిన ఈ పక్షులు, ఈ పెలికాన్స్ ఏవైతే ఉంటాయో అనుమానాస్పద రీతిలో చనిపోవడం జరుగుతుంది. మాస్ మోర్టాలిటీ నమోదు కావడం జరుగుతుంది. అంటే గుంపులుగా చనిపోవడం జరుగుతుంది. పక్షులన్నీ కూడా శవాల దిబ్బగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మిస్టీరియస్ డెత్ కి కారణం ఏంటి అని చెప్పేసి వీటి సంరక్షణ చర్యల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము 3 సంస్థలతో సంప్రదింపులను ప్రారంభించింది. ఆ 3 సంస్థల పేర్లు ఏంటంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ అంటున్నాను. వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్, వైల్డ్ లైఫ్ పేర్లను చూడండి, వన్యప్రాణులకి సంబంధించిన ఒక సంస్థ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్. ఇది వైల్డ్ లైఫ్ కదా. సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సంస్థ వార్తలు ఇస్తుంది కాబట్టి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు డెహ్రాడూన్. గుర్తుంచుకోండి, డెహ్రాడూన్ ఎక్కడ ఉంది? ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. రానున్న రోజుల్లో ఎన్నికలను చూడబోతున్నాం. సో వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అండ్ బాంబే న్యాచురల్ హిస్టరీ సైన్సెస్, బాంబే మహారాష్ట్రకి సంబంధించిన ఒక సంస్థ. నెక్స్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ ఇక్కడ కోల్కతా. ఈ 3 సంస్థలతో సంప్రదింపులను ప్రారంభించింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రెమెడీని వెతకడానికి. రెమెడీ అంటే పరిష్కార మార్గం. ఇక్కడ నౌపద అనే స్వాంప్ ఏరియా ఈ పక్షులు, వలస పక్షులు ఎందుకు ఇంత పెద్ద ఎత్తున చనిపోతున్నాయి, వీటిని ఏ రకంగా కాపాడాలి, సో పరిష్కార మార్గాలు చెప్పండి, సంరక్షణ చర్యలు చెప్పండి. 3 సంస్థలతో, జాతీయ సంస్థలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖ వారు సంప్రదింపులను ప్రారంభించారు. సంరక్షణ చర్యను కూడా ప్రారంభించారు. ఇక్కడ ఈ టాపిక్ సంబంధించి మనం ఫోకస్ చేయాల్సిన అంశం ఏంటంటే ఇటీవల ఏ పక్షులు మాస్ మోర్టాలిటీ సంబంధిత అంశంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వార్తలు ఇచ్చాయంటే స్పాట్ బిల్డ్ పెలికాన్స్. వీటి యొక్క సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి, పెలికానస్ ఫిలిప్పెన్సిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నౌపద అనే ఒక స్వాంప్ ఏరియా గుర్తుంచుకోండి. ఇటీవల వార్తలు ఇచ్చిన పక్షుల మరణాలకు సంబంధించి వార్తలు ఇచ్చిన నౌపద స్వాంప్ ఏరియా ఏ జిల్లాలో ఉంటుందంటే శ్రీకాకుళం ఎక్కడ ఉంటుంది? ఆంధ్రప్రదేశ్. ఇలాంటి పక్షులకు సంబంధించి చాలా అంశాలు మనం చూస్తున్నాం. ఇటీవల కాలంలో అస్సాం రాష్ట్రంలోని జతింగా కూడా వార్త నిలుస్తుంది. అస్సాం రాష్ట్రంలోని జతింగా ప్రత్యేకత ఏంటి? జతింగా మాస్ సూసైడల్ బర్డ్ స్పాట్ ఇన్ ఇండియా అంటారు. పక్షులు ఆత్మహత్య చేసుకునే ఒక ప్రదేశంగా పేరొందిన జటింగా. ఇలాంటి ప్రాంతాలు ఏమన్నా ప్రత్యేకంగా చూడండి, నౌపద ఏరియాని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు వార్తలు నిలిచాయి. ఇండియా ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు మరొకసారి వార్తలు ఇచ్చాయి. ఈ జనవరి మాసంలోనే ఫస్ట్ వీక్ లో 3.6 టన్స్ ఆఫ్ మెడిసిన్స్, ఎట్ ద సేమ్ టైం 5 lakh డోసెస్ ని భారత ప్రభుత్వము ఆఫ్ఘనిస్తాన్ కి పంపించింది. డిప్లొమసీలో భాగంగా, కరోనా నివారణ చర్యల్లో భాగంగా. నిన్నటి రోజున మరొకసారి 3 టన్స్ ఆఫ్ మెడిసిన్స్ ని భారత ప్రభుత్వం ఆఫ్ఘనిస్తాన్ కి పంపించడం జరిగింది. ప్రత్యేక విమానం అని గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఆఫ్ఘనిస్తాన్, ఇండియా ఆఫ్ఘనిస్తాన్ సంబంధాల్లో భాగంగా మెడిసినల్ సపోర్ట్ అని గుర్తుంచుకోండి. ఎంత మొత్తంలో పంపించారు, ఏ మార్గం ద్వారా పంపించారు, ఇవన్నీ అడగరు. జస్ట్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు కొనసాగుతున్నాయని ఒక అంశాన్ని గుర్తుంచుకోండి. ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో ఆఫ్ఘనిస్తాన్కి భారత్ సాయం చేస్తుంది. మెడిసినల్ సపోర్టు, కొన్ని సందర్భాల్లో ఫుడ్ సపోర్టు, కొన్ని సందర్భాల్లో వ్యాక్సిన్ సపోర్టు. 5 lakh డోసెస్ వ్యాక్సిన్ని, కోవాక్సిన్ కూడా ఇటీవల పంపించడం జరిగింది. ఇలాంటి అంశాలు ఎందుకు ఇంతగా చెప్తున్నానంటే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించి ఇటీవల ప్రపంచ దేశాలన్నీ కూడా ఆఫ్ఘనిస్తాన్ పైన చర్చలు ప్రారంభించాయి. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్లో ప్రభుత్వాన్ని కూలదోల్చి ప్రస్తుతం తాలిబాన్లు అధికారాన్ని కైవసం చేసుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితిలో భారత ప్రభుత్వం ఆపరేషన్ దేవీ శక్తి అనే ఒక ఇనిషియేటివ్తో ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులు ఎవరైతే ఉంటారో వారిని మన స్వదేశానికి తీసుకొచ్చింది. ఈ పాయింట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి, తరచు రిపీట్ చేస్తున్నాను. ఆపరేషన్ దేవి శక్తి ఇటీవల వార్తలు ఇచ్చి ఒక స్పెషల్ ఆపరేషన్, రిస్క్ ఆపరేషన్ అనుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోయిన, తాలిబాన్ హస్తగతమైన ఆఫ్ఘనిస్తాన్లో చిక్కుకుపోయిన భారతీయులను మన స్వదేశానికి తీసుకురావడానికి భారత ప్రభుత్వం ప్రారంభించిన ఆపరేషన్, స్పెషల్ ఆపరేషన్ పేరు ఏంటంటే ఆపరేషన్
దేవి శక్తి. ఈ రోజున మెడిసినల్ సపోర్ట్ సంబంధిత అంశంతో ఆఫ్ఘనిస్తాన్ మరొకసారి వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్రీడలకి సంబంధించిన విశేషాలు. చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షల్లో ఈ టాపిక్ పైన ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. రఫెల్ నాదల్ స్పెయిన్ గన్ అంటాం. యాక్చువల్గా స్పెయిన్ స్టార్ రఫెల్ నాదల్ ఏ క్రీడకి సంబంధించిన ఆటగాడు అంటే సో టెన్నిస్ దిగ్గజం అని గుర్తుంచుకోండి. ఏ దేశానికి సంబంధించి రఫెల్? స్పెయిన్. సో ఇక్కడ తనని ఫ్రెంచ్ కోర్టు రారాజు, మట్టి కోర్టు రారాజు అనే ఒక బిరుదు ఉంది, క్లే కోర్ట్ కింగ్ అంటాము. అలాంటి రఫెల్ నాదల్ ప్రపంచ చరిత్రలో, ప్రపంచ టెన్నిస్ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయాన్ని లిఖించి ఈరోజు వార్తలు ఇచ్చారు. సువర్ణ అధ్యాయం అంటున్నాను, ఇప్పటి వరకు ఎవరికి కూడా పాసిబుల్ కానీ ఒక విజయం తనకు సాధించబడింది. అదేంటంటే గ్రాండ్ స్లామ్ విక్టరీ 21. ప్రపంచ టెన్నిస్ చరిత్రలో ఏ ఒక్క ఆటగాడు కూడా 21 గ్రాండ్ స్లామ్ ఈవెంట్లో, టెన్నిస్ టోర్నమెంట్లో గెలవలేదు. మొట్టమొదటిసారి రఫెల్ నాదల్. యాక్చువల్గా ఈ 21st విక్టరీ కోసం 3 క్రీడాకారులను, టెన్నిస్ దిగ్గజాలను మనం లాస్ట్ ఒక 6 months నుండి చూస్తున్నాం. ఆ 3 క్రీడాకారులు ఇప్పటి వరకు 20 గ్రాండ్ స్లామ్లు గెలుచుకున్న 3 క్రీడాకారులు ఎవరంటే ఈరోజు వార్తలు ఇచ్చిన రఫెల్ నాదల్. సెకండ్ ఒకప్పటి దిగ్గజం, లెజెండ్, ఎప్పటికీ టెన్నిస్ చరిత్రలో గుర్తుంచుకునే రోజర్ ఫెదరర్ స్విట్జర్లాండ్ కి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి నోవాక్ జకోవిచ్. గుర్తుంచుకోండి ఈ 3 పేర్లు కూడా. వీరు 3 కూడా ప్రస్తుతం టెన్నిస్ లో 20 గ్రాండ్ స్లామ్ విక్టరీలతో ఉన్నారు. అలాంటిది ఇటీవల నిన్న నైట్ ముగిసిన సండే రోజు ముగిసిన గ్రాండ్ స్లామ్ ఈవెంట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022లో విజేతగా రఫెల్ నాదల్ సింగిల్స్ మెన్స్ ఈవెంట్ లో విజేతగా నిలవడం ద్వారా చరిత్రలోకి ఎక్కాడు. 21st గ్రాండ్ స్లామ్, ప్రపంచ టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్ స్లామ్స్ గెలుచుకున్న దిగ్గజం ఎవరంటే రఫెల్ నాదల్. గుర్తుంచుకోండి, ఇన్ని గ్రాండ్ స్లామ్ ఈవెంట్స్ ఇప్పటివరకు ఎవరు కూడా గెలుపొందలేదు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది గ్రాండ్ స్లామ్ అంటే టెన్నిస్ లో 4 ఉంటాయి. ఒకటి ఆస్ట్రేలియన్ ఓపెన్, సెకండ్ వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్ అంటే ఫ్రాన్స్ లో జరుగుతుంది, థర్డ్ వచ్చేసి వింబుల్డన్, ఫోర్త్ వచ్చేసి యుఎస్ ఓపెన్. ఈ 4ంటిని కూడా టెన్నిస్ కి సంబంధించి గ్రాండ్ స్లామ్లు అంటాం. ఈ గ్రాండ్ స్లామ్ లో గెలుపొందేవారు ఎవరైతే ఉంటారో వారిని చరిత్రలో ఎప్పటికీ మనం చూస్తూ ఉంటాం. 2022 ఎగ్జాంపుల్ ఇదే సీక్వెన్స్ జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇది జనవరి మంత్ కదా, ప్రతి సంవత్సరం జనవరి మంత్ లో ఆస్ట్రేలియా ఓపెన్ ని మనం చూస్తాం, ఆస్ట్రేలియా వేదికగా. ఆ తర్వాత మార్చ్ ఏప్రిల్ మంత్స్ లో అరౌండ్ ఆ మంత్స్ లో ఫ్రెంచ్ ఓపెన్ ని చూస్తాం, ఫ్రాన్స్ దేశం. ఈ ఫ్రెంచ్ ఓపెన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది క్లే కోర్ట్ లో ఆడతారు, చాలా బలం కావాలి. క్లే కోర్ట్ కింగ్, ఇప్పటి వరకు అత్యధిక ఫ్రెంచ్ ఓపెన్స్ గెలుచుకున్న ఆటగాడు కూడా తనే. అండ్ నెక్స్ట్ వచ్చేసి వింబుల్డన్, ఇది ఎక్కువగా మనం జూన్, జూలై, ఆగస్ట్ ఈ మంత్స్ లో చూసే అవకాశం ఉంటుంది. వింబుల్డన్ అంటే లండన్, మనకి యూకేకి సంబంధించి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యుఎస్ ఓపెన్ అనేది సంవత్సరంలో చివరిలో, ముఖ్యంగా మనకు సెప్టెంబర్, అక్టోబర్ ఆ మంత్స్ లో జరుగుతాయి. సో ఇదే సీక్వెన్స్ లో మనం టెన్నిస్ కి సంబంధించి చూస్తూ ఉంటాం. సో ఇయర్ ప్రారంభంలో ఏంటి ఆస్ట్రేలియా ఓపెన్. ఈ సంవత్సరం ఆస్ట్రేలియా ఓపెన్ 2022 కొన్ని వివాదాస్పదంగా మారి కూడా వార్తలు నిలిచారు కొంతమంది ఆటగాళ్ళు. ఇక్కడ 3 పేర్లు చెప్పాను. నోవాక్ జోకోవిచ్ ఉన్నాడు ఇందులో. నోవాక్ జోకోవిచ్ కి సంబంధించి ఆస్ట్రేలియా ప్రభుత్వం తన వీసాను రద్దు చేసింది, తను కోర్టుని ఆశ్రయించాడు, అయినా కూడా లేదు అని చెప్పేసి తనను పంపించారు. ఆస్ట్రేలియా ఓపెన్ లో పార్టిసిపేట్ చేసడానికి వచ్చి కూడా వీసా రద్దు సంబంధిత అంశంతో వెనుదిరిగిన ఆటగాడు ఎవరంటే నోవాక్ జోకోవిచ్. ఏదైనా క్రీడ సంబంధించి వార్తలు ఇస్తే వివాదాస్పద అంశాలు కూడా అడుగుతారు. ఇక్కడ రఫెల్ నాదల్ ఎంత ఇంపార్టెంటో నోవాక్ జోకోవిచ్ కూడా అంత ఇంపార్టెంట్. ఎందుకంటే ఆస్ట్రేలియా ఓపెన్ లో పార్టిసిపేషన్ కోసం వచ్చి కూడా వీసా రద్దును ఎదుర్కొని, కోవిడ్ నిబంధనల కారణంగా వీసా రద్దు ఆంక్షలు ఎదుర్కొని వెనుదిరిగాడు ఆస్ట్రేలియా ఓపెన్ లో పార్టిసిపేట్ చేయకుండానే. సో 21వ విజయాన్ని సాధించాలన్న నోవాక్ జోకోవిచ్ ప్రారంభంలోనే ఎగ్జిట్ అయ్యారు. ఇక రోజర్ ఫెదరర్ గత కొద్ది కాలంలో క్రీడకు దూరం అయ్యారు. అండ్ రఫెల్ నాదల్ 21st విక్టరీ అని గుర్తుంచుకోండి. ఇప్పటి వరకు టెన్నిస్ చరిత్రలో అత్యధిక గ్రాండ్ స్లామ్ స్పెయిన్ కి సంబంధించి అని గుర్తుంచుకోండి. తను నిన్న ఫైనల్ మ్యాచ్ ఎవరిపైన గెలుపొందాడంటే డానియల్ మెద్వెదేవ్ అనే పదం వచ్చింది అంటే పర్సన్స్ కి ఏ దేశానికి సంబంధించి? రష్యాకి సంబంధించి. సో రష్యాకి సంబంధించిన డానియల్ మెద్వెదేవ్ ప్రజెంట్ 2nd సీడ్ క్రీడాకారుడు, అతను టెన్నిస్ లో 2nd ప్లేయర్. సో తన పైన గెలుపొంది
ఈ టోర్నమెంట్ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ విజేతగా రఫేల్ నదాల్ వార్తలు ఇచ్చారు. స్పెయిన్కి సంబంధించిన దిగ్గజం గుర్తుంచుకోండి. ఇక మహిళల విభాగానికి వస్తే మహిళల సింగిల్స్ విజేతగా ప్రస్తుతం నెంబర్ 1 క్రీడాకారిణి ఆస్ట్రేలియాకి సంబంధించిన క్రీడాకారిణి. ఆస్ట్రేలియా ఓపెన్ కదా, హోమ్ గ్రౌండ్ అనుకోండి. సో ఆస్ట్రేలియన్ క్రీడాకారిణి గెలుపొందారు యాష్లీ బార్టీ. ఆస్ట్రేలియా ఓపెన్ సింగిల్స్ విజేత ఎవరిపైన గెలుపొందారంటే తను రోజే కొలిన్స్ అని గుర్తుంచుకోండి. అమెరికా క్రీడాకారిణి కొలిన్స్ పైన గెలుపొందింది. ఇక్కడ యాష్లే బార్టీ పేరు గుర్తుంచుకోండి. గత కొన్ని రోజులుగా యాష్లే బార్టీ పేరును తరచు మనం చూస్తున్నాం. ప్రజెంట్ వర్ధమాన టెన్నిస్ రంగంలో విమెన్ కి సంబంధించి తను నెంబర్ 1 గా చూస్తున్నాం మనం. యాష్లీ బార్టీ ఆస్ట్రేలియా ఓపెన్ విజేత అని గుర్తుంచుకోండి. మహిళల సింగిల్స్ ఆస్ట్రేలియా కంట్రీకి సంబంధించిన క్రీడాకారిణి. ఇక డబుల్స్ విషయానికి వస్తే విమెన్స్ డబుల్స్ విషయానికి వస్తే చెక్ రిపబ్లిక్ కి సంబంధించి 2 క్రీడాకారులు వార్తలు ఇచ్చారు. ఒకరు బార్బరా క్రిజికోవా, సెకండ్ వచ్చేసి క్యాట్రినా సినియాకోవా. 2 కూడా విమెన్స్ డబుల్స్ విజేతలుగా వార్తలు ఇచ్చారు. ఈ 3 అంగాలు గుర్తుంచుకోండి. ఇక మిక్స్డ్ డబుల్స్, పురుషులకు సంబంధించి మహిళలకు సంబంధించి అంత పెద్ద ఇంపార్టెన్స్ అవసరం లేదు. కానీ ఈ ఏవైతే నేను పాయింట్ చెప్పానో జకోవిచ్కి సంబంధించి కానివ్వండి, రఫేల్ నాదల్కి సంబంధించి కానివ్వండి, 21 నెంబర్ ఇంపార్టెన్స్ ఇవి గుర్తుంచుకోండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో అడిగే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈరోజు మరొక వ్యక్తి మన తెలుగువారు విజయనగరం జిల్లాకి సంబంధించిన వ్యక్తి. విజయనగరానికి సంబంధించి ప్రముఖ సాహితీవేత్త, హిందీ సాహితీవేత్త. తన పేరు సాగి సూర్యనారాయణ వర్మ గారు ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా మరణించారు. ఇతను సాహితీవేత్త అంటున్నాను. హిందీలో చాలా పరిశోధన పత్రాలు రాశారు. తను ఆంధ్ర యూనివర్సిటీలో పరిశోధన శాస్త్రవేత్తగా కూడా పనిచేశారు. భాషకి సంబంధించి హిందీ సాహితీవేత్త సాగి సూర్యనారాయణరావు గారు గుర్తుంచుకోండి. తనకు సంబంధించి తను చాలా ప్రతిష్టాత్మక పురస్కారాలను కూడా గెలుపొందారు. మాజీ రాష్ట్రపతి మనకు 2015 సంవత్సరంలో ప్రణబ్ ముఖర్జీ గారి చేతుల మీదుగా కూడా చాలా ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్న సాగి సూర్యనారాయణ వర్మ గారు ఇటీవల మరణించారు. ఏ భాషకి సంబంధించిన సాహితీవేత్త అంటే హిందీ సాహితీవేత్త. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన మరొక పర్సన్ ఆర్ రాధాకృష్ణన్. తను సెస్కి సంబంధించి సెస్ అంటే సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. సెస్ యొక్క ప్రస్తుత చైర్మన్ గా విధులు నిర్వర్తిస్తున్న ఆర్ రాధాకృష్ణ గారు ఇటీవల మరణిస్తూ వార్తనిచ్చారు. జస్ట్ సెస్ అని గుర్తుంచుకోండి. భారతదేశంలో ఎకానమీ సోషల్ స్టడీస్ కి సంబంధించిన ఒక ప్రముఖ సంస్థ. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న సెస్ కి సంబంధించి ప్రస్తుత చైర్పర్సన్, ప్రముఖ ఆర్థికవేత్త. భారతదేశ చరిత్రలో చాలా వరకు ఆర్థిక రంగంలో తనకంటే ప్రత్యేక గుర్తింపు, కేంద్ర ప్రభుత్వంలో కూడా చాలా విధులను నిర్వర్తించిన వ్యక్తి ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు అనారోగ్య సమస్యల కారణంగా. అండ్ నెక్స్ట్ ఈరోజు లాస్ట్ టాపిక్ వార్తలు నిలిచిన పుస్తకం. ఇక్కడ పుస్తకం పేరు గుర్తుంచుకోండి, ట్యాగ్ లైన్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఆథర్ పేరు బంగ్లాదేశ్ వార్ అనే ఒక పుస్తకం. దీని యొక్క ట్యాగ్ లైన్ ఏంటంటే రిపోర్ట్ ఫ్రమ్ గ్రౌండ్ జీరో. ఈ పుస్తకాన్ని ఆల్మోస్ట్ ఒక 2 months బ్యాక్ మనం డిస్కస్ చేసాం. మరొకసారి ఈరోజు వార్తలు ఇచ్చింది రిలీజ్ సంబంధిత అంశంతో. బంగ్లాదేశ్ వార్ రిపోర్ట్ ఫ్రమ్ గ్రౌండ్ జీరో 1971 వారికి సంబంధించి కానివ్వండి, బంగ్లాదేశ్ చరిత్రకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన యుద్ధాలు ఏవైతే ఉంటే వాటికి సంబంధించిన అంశాలను ఇతివృత్తంగా తీసుకొని ఇండియా బంగ్లా సంబంధాలు, బంగ్లాకి భారత్ ఏ రకంగా సాయం చేసింది 1971లో, బంగ్లా విముక్తిలో భారత్ పాత్ర ఏంటి, ఇలాంటి అంశాలు ఇతివృత్తంగా చేసుకొని రాయబడిన పుస్తకం బంగ్లాదేశ్ వార్ రిపోర్ట్ ఫ్రమ్ గ్రౌండ్ జీరో. ఈ పుస్తకం యొక్క ఆథర్ ఎవరంటే ప్రముఖ హిస్టోరియన్ మనాష్ ఘోష్ గారు ఈ పుస్తకాన్ని రాయడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, బంగ్లా వారికి సంబంధించిన పుస్తకం పేరు, ఆథర్ పేరు, ట్యాగ్ లైన్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇవి ఈరోజు మనకు వార్తలు నిలిచిన అంశాలు. ఒక్కొక్క టాపిక్. ఫస్ట్ చూద్దాం. శాస్త్ర అనే ఒక మ్యాగజైన్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ మ్యాగజైన్ విడుదల చేస్తూ ఐఐటి మద్రాస్ వార్తలు ఇచ్చింది. ఐఐటీలకు సంబంధించిన అన్ని అంశాలు, ఇటీవల కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ లింక్ చేస్తూ చెప్పడం జరిగింది. ఒకసారి చూడండి. రానున్న పోటీ పరీక్షలో ఐఐటీలకు సంబంధించి ఏదో ఒక ప్రశ్న లేకుండా ఏ ప్రశ్నపత్రం ఉండదు. అండ్ నెక్స్ట్ ఐఐటి ఢిల్లీ మనకు బీటింగ్ రిట్రీట్లో పాత్ర అంటే ఏంటి, మనకి బోట్ ల్యాబ్ అనే ఒక సంస్థ తయారు చేసిన మేక్ ఇన్ ఇండియా డ్రోన్లు ఏవైతే ఉంటాయో ప్రత్యేక ఆకర్షణగా ఇటీవల బీటింగ్ రిట్రీట్ మనకి ఆకర్షించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు నైపర్ రీసెర్చ్ పోర్టల్, భారతదేశంలో ఎంఎస్ఎంఈ సెక్టార్లో పరిశోధన రంగంలో నైపర్ అనేది ప్రముఖ పాత్ర పోషించే విధంగా పోర్టల్ ప్రారంభిస్తూ మన్సుఖ్ మాండవీయ గారు వార్తలు ఇచ్చారు.
అండ్ నెక్స్ట్ వచ్చేది సంగోలి రాయన్న లేదా సింగోలి రాయన్న గారు కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన రివల్యూషనరీ ఫ్రీడమ్ ఫైటర్ ఎవరైతే ఉంటారో తన పేరిట ఒక సైనిక స్కూల్. అండ్ నెక్స్ట్ గ్రేట్ బ్యారియర్ రీఫ్ సంరక్షణ చర్యలు. ఇప్పటికే గ్రేట్ బ్యారియర్ రీఫ్ ని వరల్డ్ హెరిటేజ్ ఇన్ డేంజర్ లిస్ట్ లో చేర్చిన యునెస్కో ఏదైతే ఉంటుందో వారి నుండి ఈ డేంజర్ అనే ట్యాగ్ లైన్ తీసేయాలని చెప్పేసి ఆస్ట్రేలియా ప్రభుత్వం పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తూ వీటిని సంరక్షిస్తోంది కోరల్ రీఫ్స్ కి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఒక క్రీడా మైదానం ఫుట్బాల్ కి సంబంధించి ఆస్ట్రో టర్ఫ్ ఫుట్బాల్ స్టేడియం అత్యంత ఎత్తులో నిర్మితమవుతున్న స్టేడియం లడాక్ కి సంబంధించి భారత ప్రధాని స్వతహాగా ప్రకటించడం జరిగింది. అండ్ నెక్స్ట్ నార్త్ కొరియా యాజ్ యూజువల్ రెగ్యులర్ గా వార్తలు నిలుస్తున్న అంశం మిసైల్ ప్రయోగం. ఒకే నెలలో జనవరి మంత్ లో యాజ్ ఆన్ టుడే జనవరి 31 వరకు 7 మిసైల్ ప్రయోగాలు ప్రయోగిస్తూ వార్తలు నిలిచింది. అండ్ ఇక్కడ కనిపిస్తున్న స్పాట్ బిల్డ్ పెలికాన్స్ ఏదైతే ఒక పక్షి సంరక్షణ విషయంలో పక్షుల సంరక్షణ మాస్ మోర్టాలిటీ నమోదవుతుందని చెప్పేసి ఒక రాష్ట్ర ప్రభుత్వము 3 సంస్థలను ఆశ్రయించడం జరిగింది సంరక్షణ చర్యల్లో భాగంగా. పెలికాన్స్ సైంటిఫిక్ నేమ్ గుర్తుంచుకోండి, నౌపదా స్వాంప్ ఏరియా శ్రీకాకుళం జిల్లాను గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలు మెడిసినల్ సపోర్ట్ 3 టన్స్ మెడిసినల్ సపోర్ట్ ఆఫ్ఘనిస్తాన్కి. అండ్ నెక్స్ట్ ఆస్ట్రేలియా ఓపెన్కి సంబంధించిన విశేషాలు డిస్కస్ చేశాం. చరిత్రలో నిలిచిపోతున్న ఆటగాడిగా రఫేల్ నాదల్, రఫే అంటాము. సో ఎవరికి కూడా సాధ్యం కాని ఒక చరిత్రను రాశారు తను. సో చరిత్రలో గ్రాండ్ స్లామ్ ఈవెంట్స్ 21 గ్రాండ్ స్లామ్ గెలుచుకొని నిన్న గెలిచిన రఫేల్ నాదల్. అండ్ నెక్స్ట్ యాష్లీ బార్టీ ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ విజేత. అండ్ నెక్స్ట్ మహిళల విమెన్స్ ఎవరైతే ఉంటారో విమెన్స్ సంబంధించిన డబుల్స్ విజేతలుగా చెక్ రిపబ్లిక్ క్రీడాకారుణులు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సాగి సూర్యనారాయణ వర్మ గారు హిందీ సాహితీవేత్త మరణిస్తూ వార్తనిచ్చారు విజయనగరానికి సంబంధించి. అండ్ నెక్స్ట్ ఆర్ రాధాకృష్ణ గారు సెస్ ప్రజెంట్ చైర్మన్ ఇటీవల మరణిస్తూ వార్తనిచ్చారు. అండ్ లాస్ట్ వచ్చేసి వార్తలు నిలిచిన పుస్తకం బంగ్లాదేశ్ వార్ రిపోర్ట్ ఫ్రమ్ గ్రౌండ్ జీరో మనాష్ ఘోష్ గారు రచించిన ఒక హిస్టరీ రిలేటెడ్ అంశాలు ఇతివృత్తంగా చేరుస్తూ రాయబడిన పుస్తకం. ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.